చెప్పండి నిహారిక గారు. అర్థమైంది మాట్లాడింది ఇంగ్లీష్ కదా. ట్రాన్సాక్షన్ చేయండి. బాబోయ్ ఎన్ని పదాలు వచ్చాయో ఏంటిది. సక్సెస్ఫుల్లీ నిజమైన కమిటీ కొన్నాడు. అంటే దర్శి గారి ముందు మీ అందరినీ ఒక విషయంలో నేను పొగడాలి. అది ఏంటంటే ఏం అడ్డు చెప్పకుండా ఎప్పుడు తగ్గమంటే అప్పుడు వెయిట్ తగ్గి, ఎప్పుడు పెరగమంటే అప్పుడు వెయిట్ పెరిగి, అరౌండ్ 12 to 15 kilos they lost weight for the 18 years character, and they put on anta weight for to play a 30-year-old. So adanta I think that definitely credit goes to them. Kani a force chesni matram Akshay, he is also the trainer and the dietitian and the nutritionist and also an actor. Thank you ma'am. మీరు ప్రొడక్షన్ ఫుడ్ తినకుండా ఎంత చేశారంటే హ్యాట్స్ ఆఫ్. They did not eat production food. Office కి వచ్చినప్పుడు కూడా they would eat one keera. నేను తెలిసి అందరూ ఏం తింటున్నారు పాపం వీళ్ళు ఒక కీరా. బట్ యా సాడ్. బట్ సెకండ్ హాఫ్ అయితే ప్రొడక్షన్ ఫుడ్ అయిపోయేదాకా కానీ కొందరు ఇందులో డైట్ మధ్యలో నేనైతే మధ్యలో ఆపేశానండి. ప్రోటీన్ పౌడర్ అవి మీరు ప్రొవైడ్ చేశారు కదా, అవి ఇప్పటికీ అక్షయ్ మాకు తిరిగి ఇవ్వలేదు, అవి రాలేదు, ఏమయ్యో తెలియదు. ఒకటైతే తీసుకెళ్ళి అమ్మేసుకున్నాడు కూడా. కానీ అసలు డైట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమా మొదలైనప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు డైట్ చేయని ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైతే డైట్ చేయకుండా వెయిట్ తగ్గుతాడు, డైట్ చేయకుండా వెయిట్ పెరుగుతాడు. మనసులో అనుకుంటే అయిపోతుంది. బట్ ఐ థింక్ చాలా పెద్ద విషయం. అంటే 15 kilos తగ్గడం అంటే కూడా ఇట్ ఈస్ బిగ్ థింగ్. బట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ ఆల్ ఆఫ్ యూ, ఏదో ఒక పాయింట్లో అంటే దాదాపు 2 years ద హోల్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ ఇప్పుడు దాకా, అంటే ఏంటంటే దగ్గరలో ఉన్నారు కాబట్టి, ఏదైనా టైంలో మీలో ఎవరికైనా సరే ఆర్ అందరికైనా సరే మీరు ఎప్పుడైతే వదిలేసుకొని వెళ్ళిపోవాలనుకున్న మూమెంట్ ఎప్పుడైనా వచ్చిందా? వస్తే మిమ్మల్ని మీరు ఎలా నచ్చ చెప్పుకొని మళ్ళీ తిరిగి షూటింగ్కి రావడం కానీ, లేకపోతే నువ్వే స్టార్ట్ చేసావా? ఇక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. No, I'm joking. I never. From the get-go nunchi, I really believed in this project, so I never wanted to leave. Amshi garu promise, mother promise. Never wanted to leave. But Akshay, you wanted to leave, kada? Yeah. Actually, first of all, నేను వీళ్ళందరికీ చాలా థ్యాంక్ఫుల్ నేను. ఎందుకంటే ఎవరు కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు. పెద్దోడు కాబట్టి పెద్దోడు ఎప్పుడు ఫీల్ అవుతూనే ఉంటాడు. అయితే కార్బ్స్ ఎప్పుడైతే ఇంటెక్ తక్కువ అవుతుందో ఆటోమేటిక్గా స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఎంత స్ట్రెస్ ఫీల్ అయినా వీళ్ళు హోల్డ్ చేశారు. హోల్డ్ చేసింది మొత్తం సెకండ్ హాఫ్లో చూపించారు నా మీద. చాలా ఐడియా చేసినట్టు మాట్లాడతారు. బట్ అందరూ చాలా కష్టపడ్డారు అన్న. ఫస్ట్ ఏంటంటే అన్న, వంశీ మేము అందరం కొంతమంది బ్యాచ్ ముందు ఉండేవాళ్ళం. సినిమా చేస్తామని తెలుసు, ఖచ్చితంగా సినిమా చేస్తాం, ఎక్కడో చేస్తామని తెలుసు. ఇంత బాగా చేస్తామని ఈవిడ దగ్గర చేస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదన్నా. ఖచ్చితంగా మేము నిహారికకి థ్యాంక్స్ అయితే అనుకోవట్లేదు అసలు. ఎందుకంటే మాకు ఆ రుణం ఉండిపోవాలి. ఇంత పెద్దగా చేస్తుంది, గ్రాండ్గా చేస్తామని అసలు అనుకోలేదు. ఇంకోటి ఏంటంటే అంతకుముందు మీరు ఒక మాట అన్నారు, నేను అది చెప్దాం అనుకున్నా. మీ అందరూ అంత వెయిట్ తగ్గి చాలా కష్టపడ్డారు, మాకు వేరే అవకాశాలు లేవన్నా, వేరే సినిమా లేవన్నా, ఎవరు అవకాశం ఇవ్వాలా అదన్నా. బై ది వే డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే చేంజ్ ఓవర్ అంటే మేసాలు తీయడం, హెయిర్ స్టైల్ మార్చడం కాకుండా వెయిట్ కూడా అని చెప్పి ఆలోచించారు. అది కాక దానికి తగ్గట్టు ప్రొడక్షన్ కూడా చాలా బాగా మాకు కోఆపరేట్ చేశారు. ప్రోటీన్ పౌడర్ అంటే ప్రోటీన్ పౌడర్, డైట్ అంటే డైట్, ఏది కావాలంటే అది మాకు సప్లై చేశారు. ప్రోటీన్ పౌడర్ ఆయన ఒక్కటి తీసుకోలేదు, మిగతా వాళ్ళు అందరూ తీసుకున్నారు. Now when you actually see movies where heroes go and play a college student or something, they just have a different haircut and they don't have mustache beard undadu, just a different haircut. But we wanted inta believable ga undali ani ఆయన నమ్మారంటే డైరెక్టర్, దట్ హీస్ లైక్ ఎంత ల్యాంకీగా ఉంటారు, 18 ఏళ్ళ క్రికెట్లు ఆడుతూ ట్యాన్ అయిపోయి దే విల్ బీ లైక్ దట్. సో ఆ న్యాచురాలిటీ తీసుకొచ్చారు అని నేనైతే అనుకుంటున్నాను. చేతులు కూడా సన్నగా అయిపోవాలి. సో ఓవరాల్ అంటే నాకు అదే నేను వెన్ టీజర్ రిలీజ్డ్ అండ్ నేను చూసినప్పుడు ఏంటంటే విజువల్లీ ఒకటి ఏంటంటే నాకు అది ఒక 2-3 times చూడాల్సి వచ్చింది. ఎందుకు అంటే ఒకసారి ఏంటంటే డెఫినెట్లీ ఐ థింక్ నేను ఇందాక ఐ వాజ్ టెలింగ్ టు వంశీ, నాకు టీజర్లో మీరు వంశీ వాడిన సౌండ్ అండ్ మ్యూజిక్, దట్ స్టైల్ ఈజ్ వెరీ గుడ్. మనము చాలా ఎక్కువ సార్లు ఏంటంటే కొన్నిసార్లు
హెవీగా మ్యూజిక్ చేయడం ఏంటంటే ఇట్స్ అ కన్వీనియంట్ రూట్ అనమాట. దాన్ని బాగా పెప్పి చేసి దాన్ని ఏదో ఒక స్ట్రోబ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి మనం చాలా ఎక్కువ మ్యూజిక్తో నింపుతూ ఉంటాం అనమాట. బట్ టు ప్లే యాక్చువల్లీ విత్ సౌండ్ అండ్ ఆల్ ద న్యాచురల్ డైలాగ్స్ కానీ మీ విజువల్ కానీ ఎస్పెషల్లీ లొకేషన్, ఎప్పుడైతే మనం సౌండ్ వినడం స్టార్ట్ చేస్తామో మ్యూజిక్ లేకుండా, అంటే మ్యూజిక్ ఏంటంటే మిమ్మల్ని ఫోర్స్ చేస్తుంది ఫీల్ అవ్వండి అని. బేసికలీ ఇప్పుడు బాధపడుతున్నప్పుడు అది యాక్టర్ బాధ్యత చూపించడానికి, అది ఎట్లా బాధపడుతున్నాం అని. దానికి మళ్ళీ మనం మ్యూజిక్ యాడ్ చేసి దాన్ని ఇంకా మనం ప్రోప్ చేస్తాం అనమాట. అంటే మనం ఇప్పుడు బాధపడడం మనం ఫోర్స్ చేస్తాం. కానీ నాకు టీజర్ చూసినప్పుడు ఏంటంటే దట్ ఫీలింగ్ ఆఫ్ నాస్టాల్జియా మీ కాస్ట్యూమ్స్ నుంచి, అంటే విజువల్గా మనం ఏం చూస్తామంటే దట్ కాస్ట్యూమ్స్ కానీ లేకపోతే సడన్లీ ఆ సౌండ్ డిజైన్ కానీ ఇదంతా నాకు ఐ వాజ్ వెరీ మచ్ ష్యూర్. అంటే నాకు ముందు ఐ వాజ్ ఎంటరింగ్ ఇన్ టు దట్ వరల్డ్. కమిటీ కుర్రాళ్ళు అని తెలుసు, కానీ మోర్ దాన్ దాట్ ఐ కుడ్ సీ సంథింగ్, ఏదో ఒక స్టోరీ బ్రూ అవుతుంది ఇక్కడ, చాలా మంచిది అదొకటి. అండ్ బాగా స్ట్రైకింగ్ అనిపించింది ఏంటంటే డెఫినెట్లీ కాస్ట్యూమ్స్ ఒకటి, 18 years ఆ డిఫరెన్స్ చూపించిన విధానం ఒకటి. తర్వాత ఏంటంటే మీరందరూ ఇట్లా ష్రింక్ అయ్యి తర్వాత ఇట్లా అందరూ ఇట్లా ఒకసారి వాచిపోయినట్టు ఒకసారి, దట్స్ లైక్ ఐ థింక్ దట్ ఈస్ అప్పుడు అనిపించింది ఇది కమిటీ కుర్రాళ్ళు కాదు, కమిట్మెంట్ కుర్రాళ్ళు. కమిట్మెంట్ అంటే వర్క్ కమిట్మెంట్, నువ్వు ఫోన్ చేసి అడిగేవి కావు. వంశీ కొన్ని షార్ట్స్ తీసినప్పుడే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి మాకు యాక్షన్ చెప్పేవాడు. ఆ మూడ్లో వెళ్ళడం, కొన్ని సెంటిమెంట్ సీన్స్ కానీ లేకపోతే ఫీల్ అయ్యే సీన్స్ ఉంటాయి కదన్న, మ్యూజిక్ ఆన్ చేసి ప్రాక్టీస్ అలాగే చేసాం. అండ్ ఆ సీన్స్ మేకింగ్ కూడా అట్టనే చేశారు అన్న వంశీ. రైట్ గోస్ టు వంశీ. అది ఎసెన్షియల్ కూడా, ఎందుకంటే ఒకసారి అంటే ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మనకి ఎట్లా ట్రీట్ చేస్తారంటే మనం ట్రైన్ అయినప్పుడు కూడా మనం ఏంటంటే యూ ఆల్వేస్ గో బ్యాక్ టు దట్ వన్ మెమరీ. ఇప్పుడు బాధపడాలనుకోండి, మన లైఫ్లో ఏదో బాధపడ్డ ఒక మూమెంట్ నుంచి మనం ఎనర్జీ డ్రా చేస్తాం. ఆర్ లైక్ హ్యాపీగా ఉండాలనుకోండి, లైక్ ఎస్పెషల్లీ లవ్ సీన్ చేయాలో లేకపోతే యూ హ్యావ్ టు బీ లైక్ చలాకీగా, అంటే ఆల్సో మన లైఫ్లో నుంచి మనం దాన్ని ఇన్స్పైర్ అవుతాం కదా. బట్ ఒకసారి నాకు కూడా సాధ కాదు, మనందరం ఒక్కోసారి దట్ మ్యూజిక్ కోసం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి. ఏం పేరు నీ పేరు? చిన్నోడా? ఓకే. ఒక కవిత కూడా రాసేయండి. యూట్యూబే కదా, పర్వాలేదు. స్కై ఉంటుంది బ్లూ, ఎర్త్ ఉంటుంది బ్రౌన్, మన ముందున్నారు ప్రియదర్శి గారు. అంటే గ్యాప్ వచ్చింది కదా, పేరు మర్చిపోయడం. అర్త్ బ్రౌన్ ఉంటుందా? అంటే సాయిల్ సాయిల్ అనే వర్డ్ తెలిసిందో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అక్కడితోటి కాదు, గరికపాటి గారు పద్యం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకన్నా. కాదు, ఎందుకులా రాసావు? అది ఎవరి కోసం రాసావు? నేను ఇంటర్వ్యూ అంతా మాట్లాడదానా? ఎవరిస్తారు మైక్? పెద్దోడా? పోయం రాసా. నో మైక్ టు చిన్నోడా. ఇందులో ఒక సాడ్ సీన్ కూడా ఉందన్న, అది రివీల్ చేయొచ్చు. అందులో నువ్వే చేసి ఉంటావు? లేదన్న, అది చేశాను. అమ్మాయిని ముద్దు పెడతాడు అక్కడే. అది చాలా బాగుంటుంది దట్ సీన్. అంటే మాకు అంటే మేము ఐ రిమెంబర్ దట్ మేము డిగ్రీ చదువుతున్నప్పుడు ఒక అమ్మాయి ఉండేదన్నమాట. లేదు, అంత సీన్ లేదు కానీ చెప్తాను. సో ఇప్పుడు అయితే ఆ అమ్మాయిని చాలా కన్జర్వేటివ్ అంటే ఆ అమ్మాయి కొంచెం హైదరాబాద్ అమ్మాయి, కానీ ఆ పద్ధతులు ఆ ఫీలింగ్ ఎట్లుండేదంటే అది నాకు చూసినప్పుడు గుర్తొచ్చింది అమ్మాయి ఎక్కడ ఉందో కానీ. సో ప్లీజ్ అది బీప్ చేయండి. వాళ్ళ నాకు స్టఫ్ దొరికిందన్న. సో అది ఏంటంటే పాయింట్ బేసికలీ ఆమెని బాగా అందరు ఏడిపిస్తారనమాట. అంటే ఆమెకేంటంటే అంత మన లోక జ్ఞానం అంటారు కదా, బేసికలీ అంత ఉండేది కాదు. షీఈస్ వెరీ వెరీ ఇన్నోసెంట్. ఆ అమ్మాయిని ఇంకొక అమ్మాయి టీజ్ చేసేది అనమాట. వాడెవడో నువ్వు అంటే ఇష్టం అంట, నువ్వు లైబ్రరీలో ఉన్నప్పుడు వచ్చి తాళి కట్టేస్తాడంట. అయ్యో అవునా అని చాలా ఇట్లా భయపడేది అనమాట. ఆడు తాళి కట్టిన తర్వాత ఏం చేస్తానంటే, ఏం చేస్తాను వాడితోటే వెళ్ళిపోతాను. సో మేము అది విని చాలా నవ్వుకున్నాం. అంటే అది ఏదో సరదా ఆడినాను కూడా, అంటే అవి ఎంత ఇది ఫీల్ అయ్యేదంటే. సో నాకు అది గుర్తొచ్చింది. ఆ అమ్మాయికి ఎవరు నువ్వేనా? అమ్మాయి చాలా ఆక్వర్డ్ ఫీల్ అయింది. లేదు, నా ముందు when they did workshops అదంతా he never used to kiss her. He only used to act. He only did it in the shoot.
ప్రియదర్శి గారు, మీ మూవీకి నా క్యారెక్టర్కి ఒక చిన్న కనెక్షన్ ఉంది.